నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీలో అమరావతి రాజధాని గురించి గగ్గోలు పెడుతున్న ఈ వైసీపీ బ్యాచ్ ని ఏ విధంగా చూడాలి? మరి ముఖ్యంగా ఈ రేణుకా చౌదరి అయితే ఈ అమరావతి అమరావతి అంటూ వ్యాఖ్యలు చేస్తుంది. కానీ వైసీపీ వాళ్ళు ఏడుపు ఏమాత్రం తగ్గట్లేదు ఈ అమరావతి రాజధాని పైన. అసలు నిజంగా ఈ వైసీపీ వాళ్ళు పెడుతున్న గగ్గోల్ని ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అండి. మరి ఏపీలో అమరావతి రాజధాని గురించి ఎందుకు వైసీపీ వాళ్ళు ఇంతగానో దుష్ప్రచారం చేస్తున్నారు? దాని వెనుక కారణం ఏంటి మేడం? నిన్న రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది కదండి చట్టబద్ధతకి. అప్పుడు రేణుకా చౌదరి మాట్లాడారు. మొన్న కూడా మాట్లాడింది ఆవిడ. నేను కాంగ్రెస్ అయినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి పనితీరుని మెచ్చుకుంటాను, నేను చాలా బాగా చేస్తున్నారని చెప్తూ, నిన్ననేమో ఈ వైసీపీ వాళ్ళు ఏడ్చారు అమరావతి రాజధాని కాకుండా. అందుకని ఆవిడ ఏమందంటే, చెప్పండి అమరావతి అని, పెట్టండి కమరావతి అని పేరు అని అందనమాట కావాలని. ఎందుకంటే కమరావతి అని వీళ్ళే అన్నారు గతంలో వైసీపీ వాళ్ళే. సో కమ్మ వాళ్ళకి సంబంధించింది కాబట్టి కమరావతి అని. ఏమైతుంది కమరావతి అని పేరు పెడితే? ఇప్పుడు మావి గన్ అని పెట్టుకోమన్నాడు కదా జగన్లోంచి గన్ను తీసుకుని, అలాగే కమరావతి అని పెట్టుకోండి, ఏమైతుంది? ఇప్పుడు పేరులో ఏముంది, పేరులోనే ఉంది అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎలాగ వివరాలు తీశారో ఆవిడ అలాగే మాట్లాడింది. నిన్న ఉతిగా ఆరేసింది అసలు రేణుకా చౌదరి చెప్పాలంటే. చాలా బాగా మాట్లాడింది ఆవిడ. ఎంతసేపు మాట్లాడారని కాదు, మాట్లాడిన 4 మాటలు చాలా చక్కగా మాట్లాడింది ఆవిడ. అయితే అసలు ఎందుకు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఏడుస్తోంది? వాళ్ళన్నింటికీ ఏడుస్తారు. వాళ్ళకి పే చేసేదే అందుకు కదా. అంటే ఏదైతే లోపల ఏదైనా ఉందా అని వెతికి లేని దాన్ని ఉందని చూపించడంలో వాళ్ళు సిద్ధహస్తులు కదా. సరే కమరావతి అని రేణుకా చౌదరి అన్నారండి, మీకేంటి ఉలికిపాటు? ఆవిడకి అమ్మదే, సో వాట్? ఇప్పుడు నేను ఈ కులంలో పుట్టాలి, ఈ ఇంట్లో పుట్టాలి, లేకపోతే ఈ మతంలో పుట్టాలి అని అనుకుని పుడతానా? కాదు కదా. ఇది పుట్టుక అనేది బై ఛాన్స్, మనకేమి మన చేతుల్లో ఉండదు. అది తల్లిదండ్రికి కూడా తెలియదు కదా ఎవరు పుడతారు ఎలా పుడతారు అని. కాబట్టి నేను ఏ కులంలో పుట్టాను అనేదానికి నేను బాధ్యురాలని కాదు. ఇక్కడ కులం ఇంపార్టెంట్ కాదు, మనుషుల మనస్తత్వాలకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ మనస్తత్వాలే సరిగా లేదు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాకి. వాళ్ళకి అమరావతి మీద పడి ఏడవడం ఎందుకు? అమరావతి అంటే మీకు నచ్చదు, అమరావతి కాదు దానికి మావి గన్ అని పేరు పెట్టండి అంటాడు ఆయన. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు ఇవాళ. అన్నా మా ప్రాంతాలు ఎందుకు వదిలేసావన్నా, మేమేం పాపం చేసామన్నా అంటూ వాళ్ళు. అందుకని ఇవాళ రేణుకా చౌదరి చెప్పినా లేదు మరొకళ్ళు చెప్పినా ఏం చెప్పినా కూడా అమరావతికి చట్టబద్ధత వచ్చింది. అమరావతి ఇవాళ బిల్ అయింది. ఇంకా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దీనికి చట్టబద్ధత ఇస్తారు. ఆవిడ ఒక రాజముద్ర వేసేస్తే అమరావతి రాజధాని కాకుండా ఎవ్వరూ ఆపలేరు. మీరు అమరావతి అన్నా, భ్రమరావతి అన్నా, కమరావతి అన్నా ఇక్కడ భ్రమలు లేవు. అదేవిధంగా అమరావతి రాజధానిగా ఆల్రెడీ ముద్ర వేసుకుంది, రేపు కూడా వేసుకుంటుంది. ఎల్లుండి నుంచి నిర్మాణ పనులు మొదలవుతాయి. మహిళా రైతులు లేకపోతే రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది, అందులో మనకు సందేహం లేదు. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, మిగిలిన రాష్ట్రాలకు చెందిన నాయకులు, ప్రజలు కూడా ఒక రాజధానిగా అమరావతి రావడం అనేది అందరూ ఆహ్వానించారు. కానీ అటువంటి గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళకి కానీ లేదు. ముఖ్యంగా వాళ్ళ లోక్సభ ఎంపీలకు కానీ, రాజ్యసభ ఎంపీలకు కానీ లేదు. అందుకే నిన్న మేము ఆయనేమో బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాడు మిథున్ రెడ్డి. నిన్న ఈయనేమో చట్టబద్ధతకు మేము అంగీకరించట్లేదని వైవి సుబ్బారెడ్డి చెప్పి వెళ్ళిపోయాడు. ఇది వీళ్ళ సంస్కారం. ఇవాళ తెలుగు ప్రజలందరూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని చీకొడుతున్నారు. మేడం, జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పాదయాత్ర మావి గన్ అని చెప్పి బస్సు యాత్ర చేయబోతున్నారని వార్త అయితే వస్తుంది. ఏమంటారు దీని గురించి మీరు? పిచ్చిగా నన్ను పెట్టుకుని చేస్తే బాగుంటుంది, మావి గన్ కాదు. పిచ్చి జగన్ అని పెట్టుకుని, పిచ్చి జగన్ అని పెట్టుకుని పాదయాత్ర అని పెట్టుకుంటే ప్రజలు బాగా సత్కారాలతోటి ఆహ్వానిస్తారు. పిచ్చి ఏంటండి? 2.0 పాదయాత్ర చేయబోతున్నా కాదు, అదే 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 అందుకే పిచ్చి గన్ అని పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నాను కదా. పిచ్చి గన్, పిచ్చి జగన్ అని పెట్టుకుని పెద్ద ఫ్లెక్సీ పెట్టుకుని పాదయాత్ర చేస్తే ప్రజలు చక్కగా సత్కరిస్తారు. ఎలా సత్కరించాలో అలాగా. అంటే మీరు చెప్పినట్టు 2.0 పిచ్చికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి అనేది మీకు అక్కడ అర్థమవుతుంది.
మరి ఈ అమరావతి మీద వీళ్ళు ఈ రకం ఇంతగానో గగ్గోలు పెట్టడం, మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని, ఇప్పుడు పేర్ని నాని గాని వీళ్ళందరూ ఏమంటున్నారు, నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము అని వ్యాఖ్యలు చేస్తున్నారు. పదే పదే అదే చేస్తున్నారు. ఏమంటారు మేడం దీని గురించి? కాదండి, చెప్పేవాడు రాడు, చెప్పని వాడు వస్తాడు. ఇప్పుడు ఈయన ఇంత చేశాక చంద్రబాబు నాయుడు రాకుండా ఎందుకుంటారు? వీళ్ళు ఏం చేశారని వీళ్ళు వస్తారు? 5 ఏళ్ళు ఏమీ చేయలేదనే కదా ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు జగన్, ఇంక నీకెందుకు అసలు ఎమ్మెల్యేగా కూడా నువ్వు పనికిరావని జగన్ కూడా నెగ్గడు. పులివెందుల్లో జగన్ కూడా నెగ్గడు. నీకు అర్థమైందా? అందుకని ఇవన్నీ కూడా వీళ్ళ భ్రమలు. మళ్ళా మేము వస్తాము 2.0, మావిగన్నని పేరు పెడతాము అమరావతి తీసేసి. పిచ్చా నీకు? లోక్సభ ఆమోదిస్తుందా, రాజ్యసభ ఆమోదిస్తుందా? ఒకసారి రాజముద్ర పడ్డాక వెంటనే మార్చేయడానికి ఎవడన్నా ఒప్పుకుంటాడు? అసలు నువ్వు ఎలా వస్తానని కలగంటున్నావు? నువ్వేం చేసావు ప్రజలకి? పోనీ ఇప్పుడు ఏమైనా ప్రజల్లో తిరిగావా 2 ఏళ్ళు? వాళ్ళ కోసం ఏమైనా చేసావా నువ్వు? మరి నెక్స్ట్ వస్తే మార్చేస్తాను రాజధాని అంటున్నాడు. మరి అసలు ఏమంటారు? వచ్చినప్పుడు కదా. నేను లేస్తేనా, నేను మనిషిని కానంటాడు. నువ్వు లేచినప్పుడు కదా, నువ్వు వచ్చినప్పుడు కదా. ఇవన్నీ పిచ్చి మాటలండి, మనం పట్టించుకోకర్లా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.